ఈ కీర్తన మనము ధ్యానించినప్పుడు ఈ కీర్తనలో మనకు ఏమి లభిస్తుందండి అని అంటే, మొదటి వచనం చదవండి. మీకు ఒక మాట ఉంటుంది ఇక్కడ, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పారుడి. అక్కడ మాట అంటున్నాడు, సంతోష గీతము. అంటే ఈ కీర్తనలో నా సారాంశం మనకు అర్థమైతే, దేవుని గురించిన గొప్ప విషయాలు మనం అర్థం చేసుకుంటే మనం కూడా సంతోషిస్తాం, కాదు సంతోషించి గీతము పాడతాం అన్నమాట. మన హృదయంలో ఒక్కొక్కసారి ఈ పరిస్థితులు, ఈ ఆలోచనలు మనం వెంటాడినప్పుడు హృదయంలో దిగులు వస్తుంది. కానీ వాక్యం అనే వెలుగు ఎప్పుడైతే మన హృదయంలో పడుతుందోనండి, ఆ దుఃఖము నిరాశ ఎగిరిపోయి హృదయం నిండా సంతోషం వచ్చేస్తుంది అనమాట. సో వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. విన్నప్పుడు హృదయం సంతోషంతో నిండిపోద్ది. కాదు, అదే సంతోషంతో మనం దేవుని మన స్తుతులు చెల్లిస్తాం అన్నమాట. భక్తుడు ఆయన స్తుతిస్తానని చెప్పి 15వ వచనంలో కూడా ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను, ఎడ్లను, పోతు మేకలను అర్పిస్తాను అంటున్నాడు అనమాట. అంటే ఆ కాలంలో దేవుణ్ణి ఘనపరచడానికి ఈ రీతిగా వాళ్ళు బలులు అర్పించేవారు, ధూపం వేసి ఆయన స్తుతులు చెల్లించేవారు. మనము మన జిహ్వ ఫలాలను దేవునికి అర్పించాలన్నమాట. సరే, ఈ కీర్తన ధ్యానించడానికండి, ఇందులో ఏ కారణాన్ని బట్టి ఆయన సంతోషించాడండి అని మీరు అడిగితే, దీని సారాంశం క్లుప్తంగా చెప్తాను. తర్వాత ఈ భాగంలో దేవుడు మనకు దాచి ఉంచిన ఒక 7 గొప్ప విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, 7 లెసన్స్. అయితే ఆ 7 పాఠాలు నేను చెప్పకముందు, ఏ సందర్భంలో ఈ కీర్తన భక్తుడు రాసి ఉంటాడు, ఆయనకి ఏదండి అంత సంతోషం తీసుకొచ్చింది అని అంటే, ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం. భక్తుడు ఎక్కడో పాపంలో పడ్డాడు, దేవునికి నచ్చని పని చేశాడు. దానిని బట్టి దేవుడు కోపించి కొంచెం శిక్షిస్తాడు ఆయన్ని. కానీ అయితే భక్తుడు అర్థం చేసుకొని సరి చేసుకొని పశ్చాత్తాపడతాడు. దేవుడు మళ్ళీ ఆయన్ని జ్ఞాపకం చేసుకొని అధికమైన మేలు ఆయన జీవితంలో చేస్తాడన్నమాట. అది ఆయనకు సంతోషం. నా దేవుడు నన్ను మళ్ళీ చేర్చుకున్నాడు, నా జీవితం ఎంతో మేలు చేశాడు, అనర్హుడే దేవుడు ఎంతో ఆయన మంచితనాన్ని, ఆయన కృపను నాయనలో చూపించాడని చెప్పి కృతజ్ఞతతో ఈ కీర్తన రాస్తాడు. ఎందుకు ఆయన పాపంలో పడ్డాడు, దేవుడు ఆయన్ని శిక్షించి సరి చేశాడు, ఇవన్నీ ఎక్కడున్నాయండి అంటే 18వ వచనం చూడండి, ఒక హింట్ మనకు దొరుకుతుంది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోను. సో దేనికోసం మాట్లాడతాడు? ఒకవేళ అంటే ఆయన నేర్చుకున్న పాఠం ఇక్కడ రాస్తున్నాడు అనమాట. నా జీవితంలో పాపం ఉంటే దేవుడు నా మనవి ఆలకించాడు. ఆయన జీవితంలో ఏముంది? ఏదో పాపం ఉంది. అయితే దేవుడు ఆయన్ని విషయం ఆయన కొంచెం కఠినంగా ఉన్నాడు. ఆ కఠినత్వాన్ని ఆయన ఏ రీతిగా శిక్షించాడో 10-11 వచనాల్లో ఎలా రాస్తున్నాడు చూడండి. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిని మమ్మల్ని నిర్మలంగా చేస్తున్నావు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. చూసారా ఏంటండి ఈ నడువుల మీద భారాలు పెట్టడం ఏంటి, బందీ గృహంలో పెట్టడం ఏంటి, నెత్తి మీద ఎక్కునట్లు చేసావు మనుషుల్ని, నిప్పులు లో నీళ్లలో పడ్డాం అంటే ఇవన్నీ ఏంటంటే దేవుడు ఒప్పుకున్న కష్టాలన్నమాట. సో ఒక వ్యక్తి ఆయన బిడ్డే పాపంలో పడ్డాడు, దేవుడు కొంచెం కష్టాల ద్వారా ఆయన్ని సరిచేశాడు. అయితే దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన పశ్చాత్తాపడతాడు. అప్పుడు మళ్ళీ ఆయన్ని సమృద్ధి గల చోటికి ఆయన నడిపించాడు. అదే 12వ వచనం అంటున్నాడు కదా, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని ఏం చేసావు? నడిపించావు. సమృద్ధి గల చోట అంటే అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి మా జీవితంలో ఎంతో మేలు చేసావు తండ్రి, క్షమించడం మాత్రమే కాకుండా ఎంతో మేలు చేసావు తండ్రి. ఈ రీతిగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఆ సంతోషంతో దేవుణ్ణి ఇక్కడ స్తుతులు చెల్లిస్తున్నాడండి. ఇదే క్రమంలో ఈయన దేవుని గురించి అర్థం చేసుకున్న ఒక 7 విషయాలు మనం ఇక్కడ చూడబోతున్నాం. ఎన్ని పాఠాలు?
మనం ప్రభుని ఆరాధించేటప్పుడు ఈ 7 విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఈ కీర్తన 66లో దేవుడు మన కొరకు దాచి ఉంచిన భక్తుడు ఇలా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన హృదయంలో ఎంతో సంతోషము వచ్చింది. మనం ఈ 7 విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడే సంతోషంతో ఆయన స్తుతి గీతము మనం పాడుతాం. ఇంతకీ ఏంటండి ఆ 7 విషయాలు? మొదటి విషయం, అవిధేయత చూపించినప్పుడు దేవుడు తన శక్తితో మనలను విధేయులుగా మారుస్తాడు. చెప్పండి, అవిధేయత చూపించినప్పుడు దేవుడు తన శక్తితో మనల్ని ఎలా మారుస్తాడు? విధేయులుగా మారుస్తాడు. అవిధేయత అంటే అర్థం ఏంటి? అవిధేయత ఆయనకు లోబడకపోవడం. అవిధేయత చూపిస్తున్నాం అనుకోండి, దేవుడు ఏంటి ఉపయోగిస్తాడంటే ఆయన శక్తిని ఉపయోగిస్తాడు. ఆయన శక్తిని ఉపయోగించి ఏం చేస్తాడు? విధేయులు అయ్యేటట్టు చేస్తాడు. విధేయులు అంటే అర్థం ఏంటి? లోబడ్డం అనమాట. బ్రదర్, ఇక్కడ ఎక్కడుంది ఆ విషయము అని చూస్తే మీరే చూడండి. 3వ వచనం, ఇలాగ దేవుని స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. అది లైన్. నీ బలాతిశయమును బట్టి అంటే నీ శక్తిని బట్టి నీ శత్రువులు అంటే అప్పటి వరకు నీకు అవిధేయత చూపించిన వాళ్ళు లొంగిపోయి నీ వద్దకు వస్తారు. లొంగడం అంటే ఏంటంటే అర్థం? లొంగడం. ఇప్పుడు ఇద్దరికి పోరాటం ఉందనుకోండి, ఓడిపోయాడు ఏం చేస్తారు? ఇంకా నేను పోరాడలేను, నేను లొంగిపోతున్నాను అంటారనమాట. మనం ఒకప్పుడు దేవునితో అలాగా అవిధేయత చూపించిన వాళ్ళే, నేను మందిరం రానండి, ఎంత చెప్పినా నేను వినండి, నా ఇష్టమే అని చెప్పి కొంచెం రెట్టమతంగా అవిధేయత చూపిస్తూ ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన శక్తిని ఉపయోగిస్తాడట. ఆయన శక్తిని ఉపయోగించున్నాడు. ఎంత వ్యతిరేకించున్నాడు కదా, ఒక్కనొక టైం వచ్చినప్పుడు ఏమైపోతాడు? లొంగిపోతాడు అనమాట. లొంగి ఆయన దగ్గరికి వస్తాడు. మన జీవితంలో దేవుడు ఆ రీతిగానే ఆయన శక్తిని చూపించి లొంగి ఆయనకు విధేయులు అయ్యేటట్టు చేసినాడు. నిజానికండి ఇక్కడున్న మనం అందరం కూడా ఒకప్పుడు అవిధేయులమే. సైతాను కూడా మన జీవితంలో ప్రవేశించిన వాడి ప్రభావాన్ని మనకు చూపిస్తున్నప్పుడు, వాడు ఆధీనంలో మనం ఉన్నప్పుడు, పాప స్వభావంతో మనం ఉన్నప్పుడు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అవిధేయులం మనం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపిస్తున్న శక్తిని, అనగా అపవాదిని అనుసరిస్తూ అన్నమాట ఉంటుందన్నమాట. వి వర్ డిసొబీడియంట్. అలాంటి మనం లొంగిపోయాం, ఆయన దగ్గరికి వచ్చాం. దేని బట్టి అండి అంటే మన గొప్పతనం కాదు, ఆయన గొప్ప శక్తిని బట్టి. ఆయన శక్తిని ఆ రీతిగా మన జీవితంలో చూపించాడు, లొంగి వచ్చేటట్టు. అసలు ఆయన శక్తిని గురించి ఇక్కడ ఎలా రాయబడి ఉందండి అని చూస్తే కనీసం 2 సార్లు ప్రభావం అన్న మాట ఉంటుంది చూడండి. మొదటి వచనంలో, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషగీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయన స్తోత్రించడి. ఏ మాట ఉపయోగిస్తున్నాడు ఇక్కడ? ప్రభావం అంటే ఏంటండి? ప్రభావం మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. సైక్లోన్ ప్రభావం అండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇంపాక్ట్. సైక్లోన్ ఎక్కడ వస్తుంది? సైక్లోన్ సముద్రంలో వస్తుంది కదండి. సముద్రంలో సైక్లోన్ ఉందన్న సంగతి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దాని ప్రభావం ఇక్కడ కనపడుతుంది. గాలులు, తుఫాను, వర్షం ఇవన్నీ చూసేటప్పటికి అయ్య బాబాయ్ మనకేదో పెద్ద సైక్లోన్ వచ్చింది, తుఫాన్ వచ్చిందండి అని అనుకుంటాం. అర్థమైపోద్ది మనకి. అంటే దాని ప్రభావం ఇక్కడ కనపడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రభావం ఎలాంటిది అంటేనండి, ఆయన ఏమన్నా పలికాడంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది అనమాట. ఆయన మాటలనే శక్తి ఉందండి. ఆయన పలికాడు అంటే ఎలాంటి అవిధేయుడు కూడా లొంగి ఆయన దగ్గరికి రావాల్సిందే. బైబిల్లో మీకు గుర్తున్న ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? అవిధేయత చూపించినాడు లొంగిపోయి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు. సౌలు, వెరీ గుడ్. సౌలు ఒకప్పుడు పౌలుగా మారక ముందు అవిధేయుడే. ఆయన సంఘాన్ని హింసించినాడే. దమస్కన్న పట్టణంలో ఉన్న విశ్వాసులను చంపేయడానికి చేతిలో కాగితం పట్టుకొని పరిగెడుతున్నాడు అనమాట. లొంగట్లే ఎంతకి. దేవుడు చూశాడు, ఆయన శక్తిని ఏంటో చూపించాడు. ఆ గుర్రం మీద కిందకి దబేల్మని పడేశాడు అనమాట. కళ్ళేం కనిపించట్లే. అలాంటప్పుడు ఆయన పిలుస్తాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించున్నావు. దెబ్బకి మారిపోతాడు. ప్రభువా నేనేం చేయాలి నాయన, నువ్వెవరివి, నేనేమీ చేయాలి. లోబడిపోతున్నాడు అనమాట. అవిధేయుడే ఏమైపోతున్నాడు ఇప్పుడు?
విధేయుడయ్యాడు అనమాట. మీరు అనొచ్చు, ఏమండి ఎవడ మారినా ఆడు మారడండి అని అంటూ ఉంటాం. పొరపాటును కూడా అనొద్దు ఆ మాట. ఆయన నామ ప్రభావం, ఆయన మాట ప్రభావం ఎంత గొప్పదంటే ఆయన పిలిస్తే ఎలాంటోడని ఆయన దగ్గరికి రావాల్సిందే. నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అండి. లేవి అన్న ఆయన, అతను ఒకప్పుడు సుంకపు మెట్ట దగ్గర ఉన్నాడు అనమాట. వాళ్ళందరూ కూడా భయంకరులు, మనుషుల దగ్గర నుంచి దోచుకునే అలాంటి గొండాలన్నమాట. అలాంటి చీకట్లో మురికిలో ఉన్న వ్యక్తి. ప్రభు ఒకటే అన్నాడు, నన్ను వెంబడించి అన్నాడు. ఆయన మాట వెళ్ళి అతని హృదయం అలా పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చేసేటట్టు చేసింది. అది ఆయన శక్తి, అది ఆయన శక్తి. నేను గత వారం మనం యెహోషాపాతు జీవితాన్ని ధ్యానించాం. యెహోషాపాతు కూడా మనం గమనిస్తే దేవునికి అలా దూరం వెళ్ళిపోతున్నాడు, అవిధేయత చూపిస్తున్నాడు. ఆహాబుతో స్నేహం చేశాడు. తర్వాత అంటున్నాడు, ఆహాబు నేను నీవాణ్ణి అంటున్నాడు. గుర్తుందా మీకు? అంటే అర్థం ఏంటి? నేను నీవాణ్ణి అంటే నీకు దాసుడిని, నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను. అంతేకాకుండా మిఖాయాని పిలిచాడు. ఒక పక్కన దేవుని చిత్తం అడుగుతున్నాడు. ఆయన చిత్తం తెలుసు, యుద్ధంకి వెళ్ళొద్దని దేవుడు పలికినా సరే ఎవరి మాటకు లోబడుతున్నాడంటే ఆహాబ్ మాటకే లోబడుతున్నాడు. కానీ దైవజనుడైన మిఖాయ చెప్తున్నా కూడా లోబట్లే, పతనం అయిపోతున్నాడు ఒక పక్కన. ఇంకా బాధాకరం ఏంటంటేనండి, మిఖాయాన్ని పిలిపించింది ఎవరు? యెహోషాపాతు, అంతే కదండి. మిఖాయ సత్యం చెప్తున్నందుకు, జాగ్రత్త వినండి, సత్యం చెప్తున్నందుకు ఒకడు సిద్కియానోడు ముందుకు వచ్చి ఏం చేశాడు తెలుసా? చెంప మీద కొట్టాడు. దైవజనుడిని చెంప మీద కొట్టినప్పుడు అక్కడ ఇమ్మీడియట్గా స్పందించాల్సింది ఎవరు చెప్పండి? యెహోషాపాతు. ఎందుకు? పిలిచింది ఆయన. ఆయన విలువేంటో ఈయనకి తెలుసు. అక్కడ మనం చదివితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడు. ఒక పక్కన ఆహాబు నోటుకొచ్చిన మాట్లాడతాడు, వీడికి కఠినమైన ఆహారం పెట్టండి, ఈయన బందీ గృహంలో పెట్టండి, నేను తర్వాత వస్తాను, ఈ సంగతి చూస్తాను, అది అంటూ ఉంటే కనీసం మాట్లాడు యెహోషాపాతు. అంటే ఎంత అమ్ముడుకుపోయాడో చూడండి. అమ్ముకుపోయాడో ఎవరికి? ఈ ఆహాబుకి. దైవజనుడు అంత హింసిస్తున్నా కూడా ఏమంటలే. ఎందుకంటే అమ్మో ఆహాబ్ ఫీల్ అవుతాడేమో ఏమనంటే. మరి అలాంటప్పుడు ఎందుకు పిలిపించావు? అలాంటప్పుడు ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావు? ఆయన దగ్గర దిగజారిపోతున్నాడు. దైవజనుడైన మిఖాయ కన్నా దుర్మార్గుడైన ఆహాబు ఎక్కువైపోయాడు. దేవుని చిత్తం కన్నా ఆహాబు మాట ఎక్కువ అయిపోయింది ఆయనకి. నేను నీవాణ్ణి అంటున్నాడు అనమాట. ఒకనొక స్టేజ్కి వచ్చినప్పటికీ ఆహాబు అంటాడు, నేను మారు వేషంలో ఉంటాను, నువ్వేమో రాజుగా ముందుండు, ఎందుకు అని చెప్పి చంపేస్తే ఈయన తెప్పించుకోవచ్చు అని అలాంటి కుట్రతో అంటే అలాగలాగా ఉంటానని చెప్పి రాజుగా నించున్నాడు. నిజానికి అక్కడ దేవుడు చంపేయాలి అసలు. కానీ అక్కడ దేవుని శక్తి ఏంటో తెలుసా అండి? భయంకరమైన అంటే స్థితిలోకి పంపించాడు. ముందు బాణాలు దడదడ వేసేస్తున్నారు అనమాట యెహోషాపాతు మీద. ఇంకా మరణపు అంచులోకి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు బుద్ధి వచ్చింది, మొర్ర పెట్టాడంట దేవునికి. అప్పుడు ఎలాంటోడన్నా దేవుడు వంచాలి అంటే ఏ స్టేజ్కి తీసుకెళ్తాడు తెలుసా? గోతి దగ్గర తీసుకెళ్తాడు. గొయ్యి అంటే మరణ పంచుకు తీసుకెళ్తాడు. ఒకసారి కీర్తన 30వ అధ్యాయంలో కూడా మీరు తీయొద్దు, కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతింతునా, నీ సత్యము గురించి అది వివరించిన. మన్ను గొయ్య ఈ మాటలు ఎందుకు అంటున్నాడు? దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు దావీదును కూడా? మరణ పంచులకు తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ యెహోషాపాతును కూడా ఇంకా మరణపు అంచులకు. అప్పుడు మొర పెడతాడు, లబోదిబోను బాదుకోలేవు, నేను వీటితో స్నేహం వద్దు బాబు పారిపోతాను. అటు చచ్చిపోయాడండి ఆహాబు. గురి చూడకే కొట్టిన బాణం వచ్చి దిగిపోయింది, అటు చచ్చిపోయాడు అక్కడ. కానీ మొత్తానికి దేవుడు యెహోషాపాతును లొంగేటట్టు చేశాడా లేదా? లొంగాడు. మనం 2 దినవృత్తాంతాలు 19వ అధ్యాయంలో చూస్తే యెహూ అన్న ప్రవక్తను పంపిస్తాడు, పశ్చాత్తాపడతాడు అన్నమాట, తన హృదయం మారుతాడు. నిజానికి ఒక్కడ మనం చూసేది ఏంటంటే దేవుడు అవిధేయత చూపిస్తున్న యెహోషాపాతునేంటి, దావీదునేంటి లొంగేటట్టు చేశాడు, సౌలునేంటి లొంగేటట్టు చేశాడు అన్నమాట. సో దేవుడు నన్ను కూడా లొంగేటట్టు చేశాడు. నాకు ఇంకో వ్యక్తి గుర్తొచ్చాడండి. అవిధేయత చూపిస్తున్న వాడు లొంగినాడు. మనందరికి తెలిసిన వ్యక్తే. ఎవరిని చెప్పగలరా? యోనా కూడా ఏం చేస్తున్నాడు? నేను వెళ్ళనంతే. ఎక్కడికి? నినివే వెళ్ళనంతే, తర్షీషు పారిపోతాను, నువ్వేం చేయి, నేను మాత్రం వెళ్ళనంతే. పడుకున్నాడు, ఓడెక్కేశాడు. దాని తర్వాత ఏదో ప్రయాణం అయిపోతున్నాడు అనుకున్నాడు. దేవుడు తుఫాన్ను పంపించాడు, గాలి తుఫాన్ని, చీట్లు వేయించాడు.
తన పేరు బయటకు వచ్చేటట్టు చేశాడు, ఒప్పుకునేటట్టు చేశాడు. అయినా నేను లోబడను, సముద్రంలో నన్ను చంపేయండి. చేపను పంపించాడు, మింగేటట్టు చేశాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ కక్కింది వెళ్ళి నీ మీద కక్కేటట్టు చేశాడు అనమాట. లొంగాల్సిందే ఎలాంటోడన్నా. సో మొదటి పాయింట్ మనకు ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటేనండి, అవిధేయులైన మనల్ని తన శక్తితో లొంగ తీసి విధేయులయ్యేటట్టు చేస్తాడు ఆయన. దేవా నీకు లొంగేటట్టు చేసావు నాయన, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మనం దేవుని మన స్తుతులు చెల్లించాలండి. దేవుడు మనల్ని లొంగేటట్టు చేయడానికి ముందు మంచిగా మాట్లాడతాడు, లేదా కష్టాన్ని కూడా ఆయన ఒప్పుకుంటాడు అన్నమాట. ఆ పాయింట్ మీద ఇంకొక చిన్న థాట్ జ్ఞాపకం వచ్చింది. కీర్తన 32వ అధ్యాయం చూడండి. కీర్తన 32:8-9 వచనాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు వండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారతోనూ కళ్ళెముతోనూ బిగింపవాలని. చూడండి 8-9 వచనాలకి పాఠం ఏంటంటే, 8వ వచనంలో దేవుడు ముందు మాట్లాడతాడట. ఎలాగ చూడండి, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీతో మాట్లాడతాను, నీకు ఆలోచన చెప్తాను. అలాంటప్పుడు లోబడిపో. ఒకవేళ లోబడలేదనుకో 9వ వచనంలో ఏముందో చూడండి, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనా మీరు ఉండొద్దు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపాలి. ఇప్పుడు ఏదైనా గుర్రం కానీ గాడిద కానీ ఆవు కానీ రావట్లేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, కళ్ళు వేసి గట్టిగా లాగుతారు. అయినా రావట్లేదు అనుకోండి, పక్కన కర్ర ఉంటుంది, చిన్న కొరడలాడిది, సఫ్ అనేస్తాడు ఒక్కటే, సురుక్కమనేటప్పటికి ఎప్పుడు వస్తుంది. దేవుడు మనతో చక్కగా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు చక్కగా ఆయనకి ఏం చేయాలి, లోబడిపోవాలి. లోబడకపోతే లొంగడానికి ఏం చేస్తాడు ఆయన, ఒకటేస్తాడనమాట, కళ్ళు వేసి లోగుతాడనమాట. ఎలాంటోడు నన్ను లొంగేటట్టు అయినా చేస్తా, అది ఆయన శక్తి. లోబడిపోవడం మంచిదండి, దేవునికి విధేయులైపోవడమే మంచిది. కానీ అలా విధేయులయ్యేటకు చేస్తున్నాడే మనల్ని, అలా వదిలేయకుండా మనల్ని పట్టించుకొని లోబడేటట్టు లొంగేటట్టు చేస్తున్నాడే. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి, స్తుతులు. అందులోనే ఎంతో ప్రేమ ఉంది. దేవా నువ్వు నన్ను అలా విధేయుడుగా ఉన్నప్పుడు అలా వదిలేసాడు అనుకోండి, తల్లిదండ్రులే ఆడ ఎలాగ మాట వెంటలేదండి, ఆడు ఎన్ని తిరుగుతున్నా ఏమంటున్నా వదిలేసామండి అని అన్నారు అనుకోండి, ఎంత బాధాకరం చూడండి. అని అలా గాలికి వదిలేసామండి, ఆడ ఎలా పోతే పోనండి అని వదిలేశారు అనుకోండి, ఇంకా ఆడలాగా నాశనం అయిపోతాడు. మన దేవుడు అలా కాదట, అవిధేయులమే కానీ ఆయన శక్తిని ఉపయోగించి లొంగేటట్టు ఆయన చేస్తాడు. మన అందరం కూడా అలాగే చేశాడు ఆయన. అందుబట్టే మనం దేవుని ఎంతో స్తుతులు మనము చేయొచ్చు. అంత మంచి సత్యం దేవుడు ఎంత ఇక్కడ మన కొరకు దాచి ఉంచాడు. నెబుకద్నెజర్కి ఏం తినిపించాడు, గడ్డి తినిపించి లొంగేటట్టు చేశాడు అన్నమాట. సో అది మళ్ళీ 66వ అధ్యాయంకి చదువు. ఇంకేంటి ఇక్కడ దేవుడు రాయించిన రెండవ పాఠం, దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏం చేస్తాడండి, ఆశ్చర్య కార్యాలు. అది ఎక్కడుంది, 5-6 వచనాలు చూడండి. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు ఆ కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించుతిమి. దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసి సంతోషింపజేస్తాడు. ఎందుకన్నాను కదా, అసలు ఈ కీర్తన మనం ధ్యానిస్తుంటేనే మన హృదయం ఏం కలుగుతుంది, సంతోషం. భక్తుడు అన్నాడు ఇంకెలాగా మనకు సంతోషం తీసుకొస్తాడంటే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆశ్చర్యం అంటే ఏంటండి? ఇక్కడ రాస్తుంది మాట, దేవుని ఆశ్చర్య కార్యాలను చూడరండి అంటున్నాడు కదా. ఆశ్చర్యం అంటే ఏంటి? ఇది అసాధ్యం అన్నవి దేవుడు ఏం చేస్తాడు, సాధ్యం చేస్తాడు. కొన్ని పరిస్థితులు ఏమండి, ఇంకా వీడికి పెళ్ళి అవడం అన్నది అసాధ్యం అండి, వీళ్ళకి పిల్లలు పుట్టడం అన్నది అసాధ్యం అండి, ఏమండి వీళ్ళకి ఈ కుటుంబంలో ఈ సమస్య తీరడం అన్నది, ఈ సంఘంలో సమస్య తీరడం అన్నది ఇంకా అసాధ్యం అండి, ఈ పరిస్థితి ఇంకెలా ఉండాల్సిందండి, ఎవడు మార్చలేడండి. దేవుడు ఆయన మార్చే దేవుడు. ఆశ్చర్యకార్యం అన్నమాట. బైబిల్లో మనం ఫస్ట్ నుంచి చూస్తుంటే అబ్రహాము శారా ఉన్నారండి, వాళ్ళు 100 సంవత్సరాలు వచ్చాయి, సంతానం లేదు. కానీ దేవుడు ఏమన్నాడు,
నీకు సంతానాన్ని ఇస్తానండి, ఇసుక రేణుల వల్లే చేస్తానండి. హౌ పాసిబుల్? శారా నవ్విందంట, నాకేంటి ఇలా జరగడం అని. అంటే అవిశ్వాసంతో ఏం చేసింది? నవ్వింది. అబ్రహాము విశ్వాసం చూపించాడు దేవుని మీద. ఆశ్చర్యకార్యం 100 సంవత్సరాలకి. రోమాపత్రికలో చూస్తే మృతతుల్యం అంటండి, మృతతుల్యం. తన గర్భం ఎలా మృతతుల్యం అంటే అర్థం ఏంటి? ఇట్స్ డెడ్ కంప్లీట్లీ. అందులో అసలు బిడ్డలు పుట్టారన్న అవకాశం కూడా లేదనమాట. నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా, ప్రపంచంలో ఉన్న వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఈ పిల్లలు పుట్టండి సమస్య లేదా నేస్తాడు అనమాట. కానీ దేవుడు అసాధ్యమైనవి ఆయన ఏం చేస్తాడు? సాధ్యం చేసే దేవుడు. మనం చూసేవి పరిస్థితులు కాదు, మనం చూసేవి మనం చూసేది దేవుణ్ణి. ఎందుకంటే ఆయన చేసేది, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు. మనం ఇంతకుముందు ఒక కీర్తన ధ్యానించాం. కీర్తన 126లో అంటాడు, కళా నిజమా అన్నట్టుగా మేము కళ కనిన వారి వలె ఉంటిమి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇదేంటా నిజమేనా అన్నట్టుగా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు అన్నమాట. యాకోబు అనుకున్నాడు అసలు పిల్లడు చనిపోయాడు అని అనుకున్నాడు అనమాట. యోసేపు లేడు అని అనుకున్నాడు. ఒకానొక రోజున దేవుడు యోసేపుని యాకోబుని మళ్ళీ కలిపాడు. కళ నిజం ఏంటిది? 70 సంవత్సరాల చెరలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కసారి విడుదల ప్రకటించాడు అనమాట. కోరేష్ రాజు, కళ నిజమా? ఏంటి అద్భుతం? అలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైన మన జీవితంలో ఆయన చేస్తాడు. ఆయన అయితే ఈ ఫ్లో మనం చూడాలి. ఫ్లో ఏంటి? ఫ్లో అంటే పైనేమో లొంగడం కోసం మాట్లాడుతున్నాడు, తర్వాత దేనికోసం మాట్లాడతాడు? ఆశ్చర్యకార్యాల కోసం అంటే ఎవరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి? ఎవరైతే దేవునికి లొంగిపోయి ఆయనకు లోబడతారో వాళ్ళ జీవితంలోనే ఏం కనపడతాయండి? ఆశ్చర్యకార్యాలు. నేను లొంగడం, నేను అవిధేయత కూడా దేవుడిలో గొప్ప కార్యాలు చేయాలంటే చేయడు అని ఆయన మాటకి ఏం చేయాలి? మనం లోబడాలి, లొంగిపోవాలన్నమాట. దేవా ఎంతకాలం నీకు వ్యతిరేకంగానే ఉన్నాను నాయన, నాకు తెలుసు నీ వాక్యం ఇలా చెప్తుంది నాకు అని, కానీ నా హృదయాన్ని సమర్థించుకొని నేను చేసిందే కరెక్ట్, నేను ఎలాగే ఉంటానని చెప్పి అవిధేయుడుగా హృదయాన్ని కఠినం చేసుకొని అలాగే ఉన్నాను. కానీ ఇదిగో నాయన ఇదేనో నేను తీర్మానం చేసుకుంటున్నాను, నీకు లోబడిపోతాను నాయన, నీకు లొంగిపోతాను అని చెప్పి ఎప్పుడైతే మనం ఇష్టంగా ఆయనకు లొంగిపోయామో మన జీవితంలో ఏం చూస్తాం? ఆశ్చర్యకార్యాలు. యెహోషాపాతు జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు చూస్తారో తెలుసా అండి? పశ్చాత్తాపడిన తర్వాతే, లొంగిపోయిన తర్వాతే. 4 రాజులు ఒకేసారి వచ్చారట మీదకి యుద్ధం చేయడానికి. 1 కాదు 2 కాదు, మొత్తం 4 రాజులు వచ్చేసారు. ప్రార్థన చేస్తారు, దేవా మాకు ఏం చేయాలో తోచట్లేదు, నీవే మాకు దిక్కు, మాకు శక్తి చాలదు అన్నాడు. దేవుడు చేసిన అద్భుతం అంట. మీరు లేకపోతే మీరు అలాగే ఉండండి. మాటుగాండ్రని పంపించాడట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చి ఆళ్ళాలు కొట్టేసుకుని మొత్తం 4 సైన్యాలు కూడా వాళ్ళ కాలు కొట్టుకుని చచ్చారనమాట. వీళ్ళు తర్వాత వెళ్ళి వాళ్ళు చచ్చిపోయిన శవాల మీద ఉన్న బంగారాన్ని, కొళ్ళ సొమ్మును దోచుకొని 3 రోజులు పట్టిందంట అంత ఏరుకొని మోసుకొని ఇంటికి రావడానికి. దేవుడు అంత గొప్ప కార్యం, అద్భుత కార్యము చేశాడు. మన జీవితంలోనండి ఆశ్చర్యకార్యాలు చూడాలంటే ముందు లొంగిపోవాలి ఆయనకి. అయితే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టే మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఓకే, అనేక సార్లు ప్రభు ఆ మాట నొక్కి నొక్కి చెప్పాడు అనమాట. అబ్రహాంతో అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అబ్రహాం అంటాడు అనమాట. నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అంటాడు. మరియతో అంటాడు ఆయన, దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధము కానేరదు అంటే అర్థమైంది. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడంతే, అద్భుతమన్న చేస్తాడంతే. ఇది ఎలా జరుగును అని అంటుంది మరియా. నేను ఏ పురుషుని ఎరుగిన దాన్నే అంటుంది. ఆయన చెప్పిన మాట జరుగుతుంది అంతే, ఆశ్చర్యకార్యం చేస్తాడు చూడు అంటున్నాడు. ఇర్మియాలో కూడా మనం చూస్తాం. ఇర్మియా 32:27 చాలా ఫేమస్ వచనం అండి, ఒకసారి చూద్దాం. ఇర్మియా 32, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం. 32:27 నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆ మాట చూసారా? మీరు అండర్లైన్ చేసేసుకోవాలి అలాంటిది. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. నేను సర్వశరీరులకు దేవుడును, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. మనం ఎప్పుడు కూడా పరిస్థితులు చూస్తే కృంగుదల వస్తుంది, దేవుని వైపు చూస్తే ధైర్యము వస్తుంది. ఏమండి, దేవుడు ఇలాంటి అసాధ్యుడైన ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుని మీద మనం విశ్వాసం ఉంచడానికి దేవుడు మనకు పాఠం ఎలా నేర్పిస్తాడంటే, జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ పాఠం.
మనల్ని కొన్ని పరిస్థితుల్లో పెడతాడు. ఎటు చూస్తున్నా అసాధ్యమే అన్న పరిస్థితుల్లో పెడతాడు. ఎందుకు అలాంటి పరిస్థితుల్లో పెడతాడు అంటే, మనం పరిస్థితులు చూడకుండా ఆయన వైపు చూడాలని, ఆయన మీద ఆధారపడాలని దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని పెడతాడు. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? దేవుడు మనం ఎలాంటి స్థితిలో పెడతాడు? ఎటు చూసినా ఇంక ఇది అసాధ్యం అన్న స్థితిలో పెట్టి ఇంక ఎటు చూడకుండా ఆయన వైపే చూసేటట్టు చేస్తాడనమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రభు శిష్యులకి అక్కడున్న జనసమూహానికి భోజనం పెట్టమని చెప్తాడు. ఎక్కడ చూడండి ఒకసారి, మార్కు సువార్త 4వ అధ్యాయం. అక్కడ ఏ యాంగిల్లో చూసినా ఇది అసాధ్యమే అనిపిస్తుంది. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూద్దాం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశమును గ్రామంలో వారు వెళ్ళి భోజనం చేయటకైనను కొనుక్కున్నట్టుకైనను వారిని పంపివేయమని చెప్పారు. అందుకు ఆయన, మీరే వారికి భోజనం పెట్టడని వారు, మేము వెళ్ళి 200 దేనములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగారు. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు? చూడండి, ఇక్కడ ఈ భాగం మనకు తెలుసుగా, పరిచయమే కాబట్టి నేను మామూలుగా చెప్తాను. అక్కడ 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, ఇంకా పిల్లలు, ఎంతమంది మీటింగ్ వచ్చేసారు. ప్రభు అక్కడ అరణ్య ప్రదేశంలో కూర్చొని అప్పుడు ఒక చక్కగా వాక్యం చెప్పారు. శిష్యులు ఏమో ఒకటి గమనించారు, ఏంటంటే ఇది అసలే అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశం అంటే ఏంటి? అక్కడ తాగడానికి నీళ్ళు ఉండవు, ఏమైనా తినడానికి గడ్డి కూడా మొలవదనమాట. అలాంటి ప్లేస్ అరణ్య ప్రదేశం. కాబట్టి ఒక అసాధ్యం ఏంటంటే, ఇది అరణ్య ప్రదేశం, మనకి ఏమీ తినడానికి దొరకదు ఒకటి. ఇంకోటి, ప్రొద్దుపోయింది అంటాడు. చూడండి ఎక్కడ అంటున్నాడు, 35, చాలా ప్రొద్దుపోయిన తర్వాత. సో రెండో ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ చీకటి అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఈ చీకటిలో వెళ్ళి ఆహారం సిద్ధపరిచి తీసుకురావడానికి కూడా వెళ్తురు లేదు, కటిక చీకటి. ఇది మనం చేసే పరిస్థితి కూడా ఎంత చీకట్లో. ఇప్పుడైతే మనకు లైటింగ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ 5,000 మందికి ఈ చీకట్లో ఏం పెడతారండి వీళ్ళు? చీకట్లో అసాధ్యం కదండి. మనం సో ఒకటంటున్నాడు, ఇది అసలే పొద్దుపోయింది. రెండోదేమో ఇది అసలే అరణ్య ప్రదేశం. మూడోది, మన దగ్గర డబ్బు కూడా లేదు అంటున్నాడు కదా. ఇన్ని దేనారాలు నిన్నట 37వ వచనం, మీరే వారికి భోజనం పెట్టడని వారు అనగా, వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగా. 200 దేనారాలు అంటే ఆ కిందన దాని విలువ కూడా ఇచ్చాడు. ఇది ఇంచుమించు 106 మనకి ఈ కాలంలో 106 రూపాయలు అంటే ఓసే అని అంటాం. అదే అంత తక్కువ అండి అంటాం. కానీ ఆ కాలం గురించి ఆలోచిస్తే అదొక 1,00,000 రూపాయల పైన ఉంటుందేమో, 1,60,000 ఎంత ఉంటుందేమో కదండి. సో వాట్ ఎవర్, అంత డబ్బు పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి ఇలా భోజనం పెట్టినా అప్పుడు అంత డబ్బు కూడా మా దగ్గర లేదు. సో దీన్ని బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, భోజనం పెట్టడం అన్నది మనకి అసాధ్యం లేదు. అటు ఒకటి లైట్ లేదు, చీకటి అయిపోయింది, కుదరదు. రెండోది అరణ్య ప్రదేశం, అసాధ్యం. మూడోది మన దగ్గర డబ్బులు లేవు, అసాధ్యం అసాధ్యం అసాధ్యం. అలాంటప్పుడు ప్రభు వారికి ఏం చెప్తాడు, మీరే వారికి అంటే ఏం ప్రభు ఏమైనా జోక్ చేస్తుంటాడు అలాగా, సరదాగా ఏదో ఆట పట్టిస్తూ ఉంటాడు అలాగా? లేదు. అక్కడ ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఇన్ని అసాధ్యమైన సిచ్యువేషన్స్ ఉన్నా సాధ్యం చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. లుక్ అట్ మీ, నా వైపు చూడు అంటున్నాడు అన్నమాట. దేవుడు మన జీవితంలో ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులను పెడతాడండి. అటు చూస్తే అంత జ్ఞానము లేదు, అటు చూస్తే అంత చదువు లేదు, ఎలా బ్రతుకుతాం? అటు చూస్తే సంపద చాలా తక్కువే, ఆరోగ్యం అంతే తక్కువ, పెద్ద పలుకుబడి లేదు, ఎలా బతుకుతాం రా? దేవుడు అంటున్నాడు, నువ్వు చూడాల్సింది వీటిని కాదు, చూడాల్సింది ఎవరిని? నన్ను. నేను ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఒక ఆయన నాకు మంచి సాక్ష్యం చెప్పాడు. ఏమంటే, నా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. నాకు అంత టాలెంటెడ్ కాదు, లేకపోతే నాకు అంత
ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్ నేను చూసుకుంటేనండి, నా జీవితం అంతా కూడా దేవుడు అద్భుతాలే చేశాడు. ఒక పుస్తకం రాయొచ్చండి, ఆ పుస్తకానికి అంటే నా జీవిత చరిత్ర ఒక పుస్తకం రాసి దానికి టైటిల్ అద్భుతాలని పెట్టొచ్చండి. అన్ని అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడండి. మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇంతకీ వరకు ఏం చేశాడు దేవుడు? ఏమున్నాయి మీ దగ్గర? 5 రొట్టెలు 2 చిన్న తీసుకురండి, అందులో కూర్చోబెట్టండి. వాళ్ళందరూ తృప్తిగా భోంచేసేటట్టు దేవుడు అరణ్య ప్రదేశంలో, ఆ చీకటి సమయంలో, ఏ డబ్బు లేని పరిస్థితుల్లో, అసాధ్యమైన పరిస్థితుల్లో ఆయన సాధ్యం చేసి చూపించాడు అనమాట. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి. నువ్వేదన్నా అనుకుంటున్నావేమో, ఇది అసాధ్యం నా జీవితం, ఇది ఎలాగా? దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. అయితే మనం ఆయనకు లొంగినప్పుడే మనం ఆయన జీవితంలో ఏం చూస్తాం, మన జీవితంలో ఏం చూస్తాం? ఆశ్చర్యకార్యాలు చూస్తాం. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే, మొదటిది, ఎందుకు దేవుని స్తుతించాలి మనం? అవిధేయతతో ఉన్నప్పుడు ఆయన శక్తిని చూపించి ఆయనకు విధేయులు అయ్యేటట్టు, లొంగేటట్టు, విధేయులు అయ్యేటట్టు చేస్తాడు అనమాట. అందుబట్టి మనం దేవుని స్తుతులు, దేవాన్ని లొంగేటట్టు చేశాను ఆయన. రెండోది, ఆశ్చర్యకార్యాలు చేస్తారు మన జీవితంలో. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా మనకున్నాడు. దావీదు జీవితంలో కూడానండి, ఈ గొలియాతుని జయించడానికి ఆయన చేతిలో ఏమేమి ఉన్నాయి? ఒక తాడు, ఒక రాయ, ఒక కర్ర. ఆడు చూస్తే జయంట్ ఆడు అనమాట. దగ్గర యుద్ధ నేర్పరి, కత్తి, ఈటె, కవచం, హెల్మెట్. దావీదుని ఏం కాకుండా చంపేయచ్చు అనమాట. కానీ దేవుడు ఆశ్చర్యకార్యం చేసి బాలుడైన దావీదుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. మూడోది, ఇంకెందుకండి మనం ప్రభుని బట్టి మనం స్తుతించాలి అంటే, ఆయన మన జీవితంలో ఒక రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడండి. మూడోది ఏంటి? మన జీవితంలో ఎలా ఉన్నాడు ఆయన? ఒక రాజుగా ఉండి ఆయన పరిపాలిస్తున్నాడు. అందుబట్టే మనం సంతోషించాలి. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే చూడండి, 7వ వచనం. ఆయన తన పరాక్రమం వల్ల నిత్యము ఏలుచున్నాడు, జనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు, ద్రోహులు తాము హెచ్చించుకొని తగదు. చూడండి, నిత్యము ఏలుచున్నాడు. ఆయన తన పరాక్రమం వల్ల నిత్యము. ఏలటం అంటే అర్థం ఏంటి? పరిపాలన చేయటం కదండి. ఈ లోక అధికారులు ఉంటారు, పరిపాలన చేస్తూ ఉంటారు. ఓకే, కొంతమందికి వాళ్ళు నచ్చుతారు, నచ్చరు. వాళ్ళు అన్యాయం ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి చేస్తారు, లేకపోతే పట్టించుకోరేమో. కానీ మన పైన ఎల్లకాలం సింహాసనం మీద ఉండి మన జీవితాన్ని పరిపాలిస్తుంది మన దేవుడు. కాబట్టి మనం ఎంతో నిశ్చింతగా ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను, నేను కారులో డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే నా ముందు ఒక కారు ఉంది. ఆ కారు అద్దం పైన ఒక ఆయన మంచి క్యాప్షన్ రాశాడు ఇంగ్లీష్లో. నాకు భలే సంతోషం అనిపించింది చదివినప్పుడు. గాడ్ ఈజ్ రూలింగ్ సో రిలాక్స్ అని రాశాడు అనమాట. గాడ్ ఈజ్ రూలింగ్ సో రిలాక్స్ అంటే అర్థం ఏంటి? దేవుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నిశ్చింతగా ఉండాలి. ఎందుకంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఒక మంచి డ్రైవర్ గారు చక్కగా డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, పాసింజర్స్ అందరూ ఎలా కూర్చుంటారు? అబ్బా నిద్రపోతారు కూడా. బాగా తాగేసి గోతుల్లో పెడతారు అని తిప్పుతున్నాడు అనుకోండి, అప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కిటికీల దగ్గర ఉంటారు దూకడానికి రెడీగా. దేవుడు మన జీవితంలో ఆయన నడిపిస్తున్నాడు, నిశ్చింతగా ఉండాలన్నమాట. ఒక దగ్గర రాసి ఉంటుంది, సొలొమోను పరిపాలిస్తున్నప్పుడే దేశమంతా ఎలా ఉందంట తెలుసా? నెమ్మదిగా ఉందంటండి, నిశ్చింతగా ఉన్నది. అబ్బా సొలొమోను రాజు గారు పరిపాలిస్తున్నాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడ రాస్తుందో చూడండి, మొదటి రాజులు 4:25. మొదటి రాజులు 4:25. సొలొమోను దినములన్నింటి ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్లు క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుంటారు. ఆ మాట చూసారా? సొలొమోను పరిపాలిస్తుంటే వీళ్ళు ఎలా ఉన్నారంట? నిర్భయం. అంటే వాళ్ళకి ఏం లేదు, భయం లేదనమాట. శత్రు భయం లేదు, ఆహారం కొరత వస్తుందేమన్న భయం లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం వాళ్ళకి
లేదు, నిశ్చింతగా నిర్భయంగా ఉన్నారంట. ఏం పర్లేదు, ఇంకా ఆయన ఉన్నారు చూసుకుంటారు. అంటే ఒక రాజును, ఒక మనిషిని బట్టి వీళ్ళకి ఎంతో ధీమా వచ్చేసింది, ఎంతో ధైర్యం వచ్చేసింది. మన జీవితాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? దేవుడండి, సజీవుడైన దేవుడు. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఇంకెంత నిశ్చింతగా ఉండాలి. మన జీవితంలో కంగారు పడుతున్నామంటే దేవుడు ముందు బాధపడతాడు. ఎందుకు చెప్పనా? మనకు ఆయన మీద ఏం లేనట్టు, నమ్మకం లేనట్టు. ఏమో నువ్వు పరిపాలిస్తున్నావు కానీ నాకు పెడతావో లేదో. ప్రభు అందుకోసం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎన్నిసార్లు అన్నాడు, చింతించొద్దు, చింతించొద్దు. అంటే దానితో రేపటి గురించి నీవు అసలు చింతించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకోవాలో రేపటి గురించి నువ్వు అసలు చింతించొద్దు. ఎందుకంటే నీకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన చూసుకుంటాడు. నా రాజ్యమును, నా నీతిని మొదటి వెదుకంటే ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడు అంటున్నాడు అనమాట. దేవుడు చూసుకుంటాడు కాబట్టి, ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలండి? నిశ్చింతగా ఉండాలి. ఒక కీర్తన ఉందండి. ఆ కీర్తన కేవలం దేవుడు ఒక రాజుగా ఉండి ఏం చేస్తాడన్న విషయాన్ని గురించి వివరించే కీర్తన. ఏ కీర్తన చెప్పగలరా మీరు? కీర్తన 145. యెహోవా రాజ్యం చేస్తాడన్న మాటతో ప్రారంభమవుద్ది ఆ కీర్తన. కీర్తన 145 చూడండి. రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను. సో ఫస్ట్ ఎలా మొదలవుతుంది చెప్పండి? రాజువైన నా దేవా, యువర్ కింగ్, యువర్ గాడ్ మై కింగ్, నువ్వు రాజువే. అయితే ఈ రాజుగా ఉండి ఆయన ఏం చేస్తాడని చెప్పి ఇదంతా కీర్తన మనం అన్నీ చదవం, కానీ కొన్ని వచనాలు మాత్రం మనం చూద్దాం. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం కిందకి రండి. 13వ వచనం నుంచి చూడండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, రాజ్య పరిపాలన తరతరం. దేవుని యొక్క రాజ్యము ఎంతకాలం ఉంటుందండి? 5 సంవత్సరాల తర్వాత దిగుతారైనా? మనలో అయితే 5 సంవత్సరాల తర్వాత దిగిపోవాలి, మళ్ళీ ఇంకో ఓట్లు ఎత్తేనే మళ్ళీ సీట్లో కూర్చుంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన రాజ్యం అంటండి శాశ్వత రాజ్యము, నీ రాజ్యము పరిపాలన తరతరములు నిలిచింది. సో ఇంకా 14 చూడండి. పడిపోయే వారందరినీ ఉద్ధరిస్తాడు, కురింగిన వారిని లేవనెత్తడు. ఉద్ధరించటం, లేవనెత్తడు, ఈ 2 మాటలకు అర్థం ఏంటంటే పైకి లేపటం, పైకి లేపటం. ఇప్పుడు చూడండి, కొంతమంది పేదవారు ఉన్నారు, అంటరాని వారు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు సమాజంలో పట్టించుకోరన్నమాట. అలాంటి వాళ్ళు ఈ రాజు పట్టించుకొని ఏం చేస్తాడంట? లేపుతాడనమాట, పైకి లేపుతాడు. కృంగిపోయావు నువ్వు నీ పరిస్థితులు బట్టి, లేపుతాడనమాట. ఆయన వాక్యాన్ని పంపిస్తాడు, నిన్ను లేవదీస్తాడు. ఎందుకంత కృంగిపోతున్నావు? నేనున్నాను కదా నీకు అని చెప్పి నీ మీద దృష్టి ఉంచి నిన్ను పైకి లేపుతాడనమాట. ఇంకా చూడండి ఆ మాటలు. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారిని ఆహారం ఇస్తావు. సో ఈ రాజు ఇంకేం పెడతాడు? మనకి ఆహారం పెడతాడు. సో పైకి లేపుతాడు, ఆహారాన్ని పెడతాడు. ఇంకా చూడండి, నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తుప్పి. సో నాకు ఈ లైన్లోనండి నాకు నచ్చింది ఏంటంటే ప్రతి జీవి అంటే అర్థం ఏంటి? కొంతమందినే పట్టించుకుంటాడా, మిగిలిన లోలేతాడా? అక్కడ రాసిన మాట ఏంటి? గొప్పోళ్ళని పట్టించుకొని పేదలందరూ వదిలేయడం అలా కాదట. ఆ రాజు ప్రతి జీవి కోరికను తృప్తిపరచును. అంటే ఈ వ్యక్తిని ఎంత శ్రద్ధతో చూస్తున్నాడో ఈ వ్యక్తిని కూడా అంతే శ్రద్ధతో చూస్తాడు. ఇప్పుడు యేసుప్రభుకి ఇక్కడున్న మనందరిలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడండి? ఈ సిస్టర్ని కొంచెం ఎక్కువ ప్రేమించి, ఈయన కొంచెం తక్కువ ప్రేమించి, ఈయన్ని ఎక్కువ పట్టించుకొని ఈయన తక్కువను పట్టించుకొని మనుషులు అలా చేస్తామేమో. కానీ ప్రభు ప్రతి జీవిని ఒకే ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేశాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. అదే రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేశాడు. ఒకే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. సో ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. ఇంకా చూడండి, యెహోవా తన మార్గంలో నీతి గలవాడు అన్న మాటకు అర్థం ఏంటంటే నీతి అన్న మాట ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటారు. రైట్ అన్న మాట అంటే అర్థం ఏంటి? ఏది సరైందో దాన్ని ఏమంటాం? రైట్ అంటాం. అంటే ఆయన మన జీవితంలో ఏది చేసినా రైటే చేస్తాడు. అంటే మన జీవితంలో ఏది మంచిదో అది చేస్తాడనమాట. ఏది మంచిది కాదు అది చేయడు ఆయన. మన జీవితంలో ఆయన ఏదైనా ఒప్పుకున్నాడు అంటే అది నాకు రైటే కాబట్టి ఆయన చేశాడు. హీ డస్ వాట్ ఈజ్ రైట్. మనకి ఏది మేలో అదే చేస్తాడు. ఇంకా తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు.
అంటే అర్థం ఏంటంటే నీ మొర ఆయన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. అదండి ఆయన రాజు. మన అధికారులకి ఒకసారి మాట్లాడదామన్నా కూడా దొరకరు. ఏదో కష్టం చెప్పుకుందామన్నా అపాయింట్మెంట్ లేదు, ఏమీ లేదు. అసలు కొంతమంది పట్టించుకోరన్నమాట అధికారం వచ్చేవరకే, తర్వాత మళ్ళీ ఎన్నికల టైంలో కనబడతాడండి. కానీ ప్రభు నువ్వు ఏ సమయంలో మొర్ర పెట్టినా ఆ రాజు నీ మొర ఏం చేస్తున్నాడు, ఆలకిస్తున్నాడు, నీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు అనమాట. అదండి ఆయన. సో కృంగిపోయినప్పుడు నేను లేవనెత్తున్నాడు, నిన్ను పట్టించుకోకుండా నువ్వు దిగజారిపోతున్నప్పుడు నిన్ను ఉద్ధరించి పైకి లేవనెత్తువాడు. మనం మొదటి సమయంలో కూడా చూస్తాం, హన్నా ఓ మాట అంటది, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తి సింహాసనం మీద అధికారులతో ఆయన ఏం చేస్తున్నాడు, కూర్చొని అది ఉద్ధరించడం లేపుతున్నాడు అన్నాడు పైకి. పరలోకంలో ఆయనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు మనల్ని రక్షించుకొని, లేవనెత్తుతున్నాడు. అది మన రాజు అండి. ఇంకా మొర వింటున్నాడు. ఇంకో మాట ఉంటుందండి ఇక్కడ 19వ వచనం, తన యందు బైబిల్ వారి కోరిక ఆయన నెరవేర్చును, తను వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇప్పుడు చూడండి, యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడు. ఈ రాజు ఇంకోటి ఏం చేస్తాడు, మళ్ళీ కాపాడతాడు. రాజు బాధ్యత తన ప్రజలను కాపాడడం. గత ఆదివారం కీర్తన 27వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మన ప్రాణదుర్గం అంటండి. అంటే అర్థం ఏంటి, ప్రాణదుర్గం అంటే మన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన ఈ రోజు వరకు నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆ రాజు అంతగా పట్టించుకునే రాజు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి, నిశ్చింతగా ఉండాలి. ఇంకా మీరు జకరియా 9:2 చూస్తే ఈ రాజు మన మీద లక్ష్యం ఉంచుతాడట. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి అర్థం, పట్టించుకుంటాడు. ఆయన దృష్టి మన పైన ఉంచుతాడనమాట. నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను, చాలా వేరే పనుల మీద ఉన్నాను, ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేను, అలా కాదట. ఎల్లప్పుడూ ఆయన మన మీదే ఆయన లక్ష్యము ఉంచుతాడటండి. జకరియా 9:2 చాలా మంచి మాట అది. లక్ష్యం ఉంచే రాజు ఆయన. సో అంత పరిపాలించే రాజుగా ఆయన మనకున్నాడు కాబట్టి మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. 4వది, మనం మళ్ళీ కీర్తన 66వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి, 3 విషయాలు. ఏంటి, అవిధేయులుగా ఉన్నప్పుడు తన శక్తిని చూపించి ఆయనకు లొంగేటట్టు చేస్తాడు. 2వది, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనకు లొంగిన వారికి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. 3, మన జీవితానికి ఎలా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి పరిపాలిస్తున్నాడు, ఉద్ధరిస్తున్నాడు, మనల్ని కృంగినప్పుడు లేవనెత్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మన మొరలు వింటున్నాడు, మన జీవితంలో నీతి గలవాడుగా ఉన్నాడు ఆయన. మనకి ఏది రైట్ అదే చేస్తాడు మన జీవితంలో, మనల్ని కాపాడుతున్నాడు ఆయన. ఇది ఆయన రాజు, మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు ఆ రాజు. ఇంకోటండి, ఆ నీతిగల రాజు అండి మనల్ని ఆ రాజ్యంలో ఆయనే మనల్ని చేర్చుకున్నాడు. ఆయన ఏమో నీతిగల రాజు, మనమేమో పాపులు లాంటి వాళ్ళకి ఆ రాజ్యంలో అడుగు పెట్టడానికి వీసా లేదు. ఇప్పుడు చూడండి, ఒక వీసా అనే మాట ఎందుకు ఉపయోగించానంటే, ఇప్పుడు మనం అమెరికా వెళ్దాం అనుకున్నామండి, టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కేస్తానంటే ఒప్పుకుంటాడు? ఏం అడుగుతారు చెప్పండి, ఏం అడుగుతాడు? వీసా అడుగుతాడు. వీసా అంటే ఏంటి, నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టడానికి ఆ దేశం నీకు ఇచ్చే పర్మిషనే, దాన్ని ఏమంటావు, వీసా అంటాం, అంతేనా? ఆయనది నీతిగల రాజ్యం. అది అపవిత్రులకు అందులో స్థానమే లేదనమాట. మన జీవితంలో అంత పాపమే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపాలతో బతుకున్నాం మనల్ని. అలాంటి నీతిగల రాజ్యంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు మనకి. మరి అలాంటి రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే ఆ ప్రభువే మనల్ని ఏం చేయాలి తెలుసా, నీతిమంతుడిగా చెయ్యాలన్నమాట. సో అందుకోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి అనీతిమంతులైన మనల్ని, పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆ రీతిగా మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకున్నాడు అన్నమాట. అది ఆ రాజు చేసిన గొప్ప కార్యం అన్నమాట. ఆయన రాజే, కానీ మన రాజు కాదనుకోండి, బాధాకరమే మళ్ళీని. కానీ ఆయన మన రాజు ఎలాగయ్యాడంటే మనల్ని ఆ రాజ్యంలో చేసుకున్నాడు. ఈ పాయింట్ మీరు ఎలా చెప్పారండి, మనల్ని నీతివంతులుగా చేశాడండి. 2 కొరింథీ 5:21 చాలా ఇంపార్టెంట్ వచనం, చూడండి ఒకసారి. 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆ పాయింట్లో మెయిన్ పర్పస్ ఏంటంటే, మనము ఆయన యందు దేవుని
నీతి అగునట్లు, నీతిమంతులుగా తీర్చబడాలని. ఎందుకు? ఆ నీతి గల రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనం ఎలా మారాలి? నీతిమంతులుగా మారాలి. అందుకోసం ఆయన ఏం చేశారంటే పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశారు. పాపం ఎరుగని ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ఒకడే. ఏ పాపము లేని పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కళంకమైన గొర్రెపిల్ల యేసు ప్రభు. ఆయన మన కోసం, అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఏమయ్యాడట? పాపముగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటి? మన దోషం ఆయన తీసుకున్నాడు, ఆ శిక్షను ఆయన భరించాడు, ఆయన నీతిని మనకు ఆపాదించి నీతిమంతులుగా తీర్చాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఎక్స్చేంజ్ అంటాం. ఎక్స్చేంజ్ అంటే నీ దగ్గర ఒక డొక్కు బండి ఉంది, స్టార్ట్ కూడా అవ్వట్లేదు, తోసుకొని వెళ్ళాం షోరూమ్ దగ్గరికి. వాళ్ళు ఏమంటారు? సార్ మీ డొక్కు బండి మాకు ఇచ్చేయండి, మేము మీ కొత్త బండి ఇస్తాం. మన దగ్గర ఉంది పాప వస్త్రమే, మన జీవితం అంతా పాపాలే. ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభు చేసింది ఏంటో తెలుసా? నీ పాప వస్త్రం నాకు ఇవ్వు. ఆయన వేసుకున్నాడు, ఆయన నీతి వస్త్రాన్ని మనకిచ్చాడు. ఆయన ఆ పాప వస్త్రం వేసుకొని ఆ పాప శిక్ష ఆయన మన కొరకు భరించాడు అనమాట. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆ రీతిగా నీతిమంతులుగా చేయబడ్డాం. మనం జైలుకి వెళ్ళామనుకోండి, 2 రకాల మనుషులు కనపడతారు మనకి. ఒకళ్ళేమో వైట్ డ్రెస్ వేస్తారు, ఇక్కడ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళు ఎవరు? ఖైదీలు. ఇంకోళ్ళు కూడా ఉంటారు, కొంచెం కాకి బట్టలు అవి వేసుకుని ఉంటారనమాట. వాళ్ళు ఎవరు? ఎలా చెప్పారు? వస్త్రాన్ని బట్టి చెప్పేశారు, అంతేనా? ఇప్పుడు ఒక ఖైదీని పోలీసులా చూడాలని ఉందనుకోండి, ఏం చేస్తే సరిపోద్ది? ఆ వస్త్రం తీసేసి పోలీసు వస్త్రం ఏమండి. ఇప్పుడు కొత్తగా సడన్గా వెళ్ళినాడు సెల్యూట్ కొడతాడు పోలీస్కి. ఎవరికి? ఖైదీకి. ఎందుకు? వస్త్రం అంత పవర్ ఉందన్నమాట. ఏ నీతి లేని మనకు ఆ పాప వస్త్రాన్ని ప్రభు తీసుకొని ఒక దోషిగా ఆయన శిక్ష భరించాడు. పాపులైన మనకు ఆయన నీతి వస్త్రాన్ని ఇచ్చి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతి రాజ్యంలోకి మనల్ని చేర్చుకున్నాడండి. ఇప్పుడు మన జీవితానికి ఆ రాజుగా ఉన్నాడనమాట. ఏంటి ఇంత శ్రేష్టమైన జీవితం అండి మనది. అసలు అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకున్నావు, ఇదా నీలో నా సంతోషం. ఆయన ఇది అర్థం చేసుకున్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. దేవుడే నాకు రాజుగా ఉన్నాడండి, ఆయన పట్టించుకుంటాడండి. మనుషులు పట్టించుకోకపోయినా, బిడ్డలు పట్టించుకోకపోయినా, సొంతోళ్ళు పట్టించుకోకపోయినా, ఎవడు పట్టించుకోకపోయినా ఆ రాజు నన్ను పట్టించుకుంటాడు. ఆయన నా మీద లక్ష్యం ఉంచుతాడు, నా మొర వెంటాడండి, నన్ను కాపాడుతాడండి, ఆయన విడిచిపెట్టాడు. శాశ్వతంగా ఉండే రాజు అండి ఆయన. ఆ రాజు మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. 4వది ఆయుష్నిచ్చే దేవుడు ఆయన. ఆయన మనకేమిస్తాడు? అది ఇక్కడ కీర్తన 66:9 చూడండి. జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగుజేయవాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయుడు. జీవ ప్రాప్తులుగా మమ్మను జీవప్రాప్తులు అంటే అర్థం ఏంటి? జీవం పోసినవాడు. దేవుడు మనకు జీవాన్ని పోసాడు. దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, శారీరకంగా జీవాన్ని ఇచ్చింది దేవుడే. ఈరోజు మనం బ్రతుకున్నాము, ఆయుష్ ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే. అపోస్తలుల కార్యములు 3:15 ఒక మాట ఉంటుంది, ఇంగ్లీష్లో హీఈస్ ది ఆథర్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే తెలుగులో ఏముందంటే జీవాధిపతి. ప్రభుకున్న పేరేంటి? జీవాధిపతి ఆయన. అంటే మనిషికి జీవం పోసింది ఆయన. మన కాలగతులు ఆయన వశువులో ఉన్నాయి. దావీదు భక్తుడు ఓ మాట అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ప్రాణం అండి అని చెప్పి మనం స్టేట్మెంట్లు ఎత్తాను. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ప్రాణం పోసింది కూడా ఎవరో తెలుసా? నేనే. ఎందుకు పోసానంటే నువ్వేదో గొప్పడవని కాదు, నీ మీద కృప చూపించి నీకు ఇంకా ఆయుష్ నేను పొడిగిస్తున్నాను. కీర్తన 63లో అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం నాయన. ద రీజన్ వై ఐ లవ్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ అంటున్నాడు అనమాట. ఆ శారీరక ఆయుష్ను బట్టి కూడా మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఓకే, ఇప్పుడు చూడండి, బర్త్డే జరుపుకుంటున్నాం అనుకోండి. బర్త్డే ఏం చేయాలి చెప్పండి? బీచ్కి వెళ్ళావు, పెద్ద కేక్ వేసావు, కోసావు, మొఖం మీద రాసుకున్నావు, ఇంకేం చేస్తాం? బాంబులు వేసాం, ఇంకేం చేస్తాం? సముద్రంలో నీటిలో ఆడుకున్నాం, ఇంకేం ఇదా? ఓకే ఆడుకుంది, అది తప్పేం అనట్లేదు, సరదాగా గడుపు. అంతకన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? అసలు నీకు సంవత్సరం అంతా ఆయుష్ పొడిగించింది ఎవరు? అసలు దేవుడు కదా. ముందు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి దేవా నీకు స్తోత్రం,
నాకు ఆయుష్ ఇచ్చావే, ఒక సంవత్సరం ముగించే ఆ కృపనిచ్చావు, నూతన సంవత్సరాన్ని దయా కిరీటిగా నాకు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. అది చేయకుండా నువ్వు కేక్ తీసుకుని ముఖం పాముకున్నా దేవుడు చాలా బాధపడతాడు, నువ్వు సంతోషిస్తున్నావేమో. ఆయుష్ ఇచ్చింది ఆయన, జీవప్రాప్తులుగా ఆయన మనల్ని చేశాడు. ఆయుష్ని బట్టి దేవుని మన స్తుతులు చెల్లి. ఇంకోటి తెలుసండి, ఆయుష్ విలువ తెలియాలి అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. ఐసీయూ వార్డులు ఉంటాయి చూసారా. మొన్న నాకు తెలిసిన ఆయన ఒక ఆయన కేజీహెచ్లో ఏంటంటే ఆర్ఎంసీ, ఆర్ఐసియు, ఐఆర్సియు సంథింగ్, అక్కడికి వెళ్ళాం. ఆ పరిస్థితి చూస్తుంటే నాకు అనిపించింది జీవితంలో చాలా సాధించిన ఆయన అనమాట. ఇంకా చావు బతుకులో ఉన్నాడు అనమాట. గుండెలా కొట్టుకుని ఎప్పుడు గుండె ఆగిపోతుందో తెలియదు అనమాట. అలా వెంటిలేటర్ మీద అలా ఉన్నారనమాట. చూస్తే అలా అనిపించింది అనమాట, నాకు బాధ అనిపించింది. అప్పుడు అనిపించింది, దేవా నేను ఆరోగ్యంగా ఇంకా ఆయుష్తో ఉన్నానంటే అసలు దాన్ని బట్టి నేను ఎంతో స్తుతులు చెల్లించాలి అని చెప్పి ప్రతి హార్ట్ బీట్ని బట్టి కూడా మనం దేవుని ఏం చేయాలి తెలుసా, మనం స్తుతులు చెల్లించాలన్నమాట. గుండె ఒక్కసారి కొట్టుకుందంటే అది దేవుడు నాకు ఇచ్చిన ఇంకొక ఆయుష్, నా ఆయుష్ని ఇంకా పొడిగించాడని చెప్పి ఎంతో కృతజ్ఞతగా ఆయన మహిమ కొరకు, ఆయనకి ఇష్టడుగా మనము జీవిస్తూ ఉండాలి ఆయన కొరకు. ఇంకోటండి, ఈ ఆయుషే కాదు, ఆయన నమ్ముకున్న వారికి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ జీవమే కదా, ఏమి ఇచ్చాడు ఆయన? నిత్యం. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి నిత్య జీవం అంటే అని మీరు అడగొచ్చు. ఓకే, దానికి కొంచెం అర్థపడడానికి కొంచెం చిన్న వివరణ ఇస్తాను, చాలా ఇంపార్టెంట్. ఎఫెసీ పత్రికలో బ్రతుకున్న మనుషుల్నే పౌలు భక్తుడు అంటున్నాడు, మనం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాము అంటాడు. ఏమంటాడు? ఆత్మీయంగా. మనం బతుకే ఉన్నాం కదా, ఆయన చచ్చిన స్థితిలో ఉన్నాం అని అంటున్నాడు. మీరు చూడండి, కావాలంటే మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు అన్న మాట ఉపయోగించాడండి. ఎక్కడ రాసింది? ఎఫెసీ 2:1 చూడండి. మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా. అరే, బతుకున్న వాళ్ళు పట్టుకుని ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన చచ్చిన వారు అంటున్నాడు. అంటే శారీరకంగా బతికే ఉన్నాం, కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నామంట? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? చూడండి, మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చెట్టు ఉందండి, ఒక పెద్ద చెట్టు ఉంది అనుకుందాం. ఓకే, బయట బోల్డని చెట్లు ఉన్నాయి కదా, అలా పెద్ద చెట్టు ఉంది అనుకుందాం. చెట్టుకి ఏముంటాయి? బోల్డన్ని కొమ్మలు ఉంటాయి కదా. సపోజ్ మీరు ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి ఒక కొమ్మని నరికేశారండి, కొమ్మ కింద పడిపోయింది. నరికిన మరుక్షణం ఆ కొమ్మ ఏమైపోయింది? చూడ్డానికి ఇంకా ఆకులు పచ్చగానే ఉన్నాయి, దానికి ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ అదేమైపోయింది? చచ్చిపోయింది, జీవం లేదు. మీరు చూస్తుండగానే అది అలాగేమైపోతుంది తెలుసా? ఎండిపోతుంది. 4 రోజులు రండి, ఆకులన్నీ రాలిపోతాయి. ఇంకా అలా ఉండండి, ఎండిపోయి ఇంకెందుకు పొయ్యిలో పడేయడం తప్ప ఇంక దేనికి ఇంకా అది పంచదు, ఇట్స్ డెడ్. ఓకే, ఇప్పుడు ఆలోచించండి, మనిషి శారీరకంగా బ్రతుకుతున్నా పాపం చేసిన రోజు దేవునికి మనిషికి ఒక ఎడబాటు వచ్చిందనమాట. దేవునితో మనకు సంబంధం పోయింది. ఈ లోకంలో బ్రతుకుతున్నాం, పనులు చేసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం, కానీ దేవునితో ఎప్పుడైతే కనెక్షన్ పోయిందో మనకి ఆత్మీయంగా మనం ఏమయ్యాం? చచ్చిన స్థితి. ప్రతి మనిషి స్టేట్ అదేనమాట. మన పాపులం కాబట్టి దేవునితో మన కనెక్షన్ లేదు. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆత్మీయంగా చచ్చిన వాళ్ళకి ఆత్మీయ జీవాన్ని మళ్ళీ ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, నేను ఇప్పుడు చెప్పేశాను, సెపరేట్ అయిపోవడమేమో చచ్చిన స్థితి అన్నాడు. మరి జీవం అంటే ఆయనతో మళ్ళీ కలవడం. ఈ కొమ్మని మళ్ళీ జీవింపజేయాలంటే ఏం చేయాలి? ఆ చెట్టుకి అంటు కట్టండి అంటే అర్థం. అంటు కట్టడం అంటే ఏంటి అర్థం? ఈ జీవంతో ఉన్న చెట్టుని ఇలా చెక్కి ఈ కొమ్మని తీసుకొచ్చి దానికి అతికించి గట్టిగా ఏం చేస్తారు? కట్టేస్తారు, అంటు కడతారనమాట. అప్పుడేమవుద్ది? దీని సారం, చెట్టులో ఉన్న సారం ఆ కొమ్మలోకి వెళ్ళేది, మళ్ళీ జీవిస్తుంది అనమాట. యేసయ్య ఈ లోకానికి వచ్చింది అలా మనల్ని ఆయనలో అంటు కట్టుకొని ఆ దైవ జీవాన్ని మనలోకి తీసుకొచ్చి ఆయనతో ఉన్న సహవాసాన్ని మనకి ఇవ్వాలని చెప్పి ప్రభు ఈ లోకానికి వచ్చిన. అందుకోసం అంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటున్నాడు అనమాట. మనల్ని ఆయన తీగగా మనల్ని చేసుకుంటాడు. ఆ రీతిగా మనకు నూతన జన్మ, లేదా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా మనల్ని
జీవింపజేశాడు, స్పిరిచువల్ లైఫ్ ఇచ్చాడు. మనకు ఆయనతో ఒక అన్యోన్యమైన సహవాసాన్ని ప్రభు మనకి ఇచ్చాడు అన్నమాట. అసలు ప్రభు నందు విశ్వసించిన వారికి ప్రభు ఇచ్చేదే నిత్య జీవం అంటారు. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? ఇదే, మళ్ళీ ఆయనతో కలవడమే, నిత్యము ఆయనతో కలిసి జీవించే జీవితం. ప్రభు నందు విశ్వసించడం ద్వారా మనకు దొరికే గొప్ప మేలు ఏంటంటే నరకం నుంచి తప్పింపబడ్డమే కాదు, ప్రభుతో అన్యోన్యమైన సహవాసం దొరుకుతుంది. అది నిత్య జీవం. దేవా ఆయుష్నిచ్చావు నాయన అంటే ఈరోజు ఇక్కడ బతకడం అదొక్కటే కాదు మనం ఆలోచించాల్సింది. ఆత్మీయమైన జీవాన్ని, నీతో సహవాసాన్ని నాకు ఇచ్చాడు. బయట బోడు మంది బతుకుతున్నారు కానీ వాళ్ళకి దేవునితో ఏమీ లేదు, ఆ సహవాసం నిత్య జీవం లేదనమాట. దేవునితో రిలేషన్ లేదు. మిమ్మల్ని అనడం నేను ఎరుగును ఎలా నరకంగా అంటాడు అనమాట. కానీ మనల్ని అలాగ అండే నువ్వెవరో నాకు తెలుసు అంటాడు అనమాట. ఆయన నా బిడ్డవి అంటాడు. ఆయన తండ్రి అయితే మనం ఆయన బిడ్డలం, ఆయన కాపరి అయితే మనం ఆయనకి గొర్రెలం, ఆయన యజమానుడు అయితే మనం ఆయనకి దాసులం, ఆయన ద్రాక్ష వలి అయితే మనం ఆయనకి తీగలం, ఆయన వరుడైతే మనం ఆయనకి వధువు. దిస్ ఇస్ ద రిలేషన్షిప్. అది ఆయన ఇచ్చిన నిత్య జీవం అన్నమాట. ఆ జీవాన్ని బట్టే మనం ప్రభుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇలా ధ్యానించుకుంటూ వెళ్తే ఎంత లోతైన విషయాలు ప్రభు మనకు దాచించాడో. ఐదోది, ఆయన మళ్ళీ శుద్ధి చేస్తాడండి. ఆయన శుద్ధి చేస్తున్నందుకే మనం దేవుని స్తుతులు చెల్లించాలి. చూడండి 10-11 వచనాలు. మళ్ళీ కీర్తన 66. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వేండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. ఇక్కడ జరుగుతుంది ఏంటండి అంటే, దేవుడు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేసాం. వెండిని నిర్మలం చేయడం అంటే అర్థం ఏంటి? వెండిని నిర్మలం చేయడం అంటే వెండి ఒరిజినల్గా చాలా మస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సిల్వర్ స్మిత్ అంటాం, తెలుగులో ఏమంటాం అండి, పోనీ ఏదోట్లేండి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బంగారం పని చేసిన ఆయన ఏం చేస్తారు చెప్పండి? అందులో ఉన్న మస్ట్ అంతా పోగొట్టడానికి, దాన్ని ప్యూర్ సిల్వర్ చేయడానికి ఏం చేస్తారు? కాలుస్తారు. కాల్చినప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగంటే, ముందు కాలుస్తారు, కొంత మస్ట్ బయటకు వస్తుంది, దాన్ని క్లీన్ చేస్తారు, మళ్ళీ వేడి చేస్తాడు, మళ్ళీ మస్ట్ తేలుతుంది, దాన్ని క్లీన్ చేస్తారు. ఎంతసేపు చేస్తారు తెలుసు? అలాగా మస్ట్ అంతా పోయే వరకు. ఆ పోయిందని ఎలా తెలుస్తుందండి అని అంటేనంట, ఆయన క్లీన్ చేసినప్పుడల్లా ఒకసారి చూస్తాడట. దాన్ని చూసినప్పుడు తన ముఖము ప్రతిబింబం అందులో రిఫ్లెక్షన్ కనిపించాలట. అలా కనిపిస్తుందంటే క్లియర్ అద్దంలా కనిపించిందంటే దాని అర్థం ఏంటంటే అది ఇంకా ప్యూర్ అనమాట. దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి? శుద్ధి చేస్తాడు. కష్టాలు మన జీవితంలో ఎందుకు ఒప్పుకుంటాడు? మనల్ని ఏం చేస్తాడు? ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఒక్కోసారి అలా ఫైర్లో పెడతాడు, మళ్ళీ తీస్తాడు, మస్ట్ క్లీన్ చేస్తాడు, మళ్ళీ ఫైర్లో పెడతాడు, తీస్తాడు, శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసి ఆయన రూపంలోకి మనల్ని తీసుకొస్తాడు. మనం దేవుని స్తుతించేటప్పుడు, దేవా వెండిని నిర్మలం చేయు రీతిగా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? నిర్మలుగా చేస్తున్నావు. మనకు ఒక పాట ఉందండి, వెండిని నిర్మలము చేయు రీతిని తన ప్రజలను చేయును ఆశ్చర్యకరుడు. ఆ పాట చూసారా? ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. వెండిని నిర్మలం చేసే రీతిగా దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. మన జీవితంలో కష్టాల ద్వారా వెళ్తున్నాం అనుకోండి, మనకు అర్థమైపోలేదు, దేవుడు నన్ను కష్టాన్ని ఒప్పుకుంది ఏదో నన్ను నాశనం చేయడానికి కాదు, నన్ను ఏం చేయడానికి? శుద్ధి చేయడానికి ఒప్పుకుంటాడు. అంతేగాని ఆయన ఎప్పుడు నాశనం చేసే దేవుడు కాదు. అసలు కొంతమంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఏమండి నా జీవితం ఎడల దేవుని చిత్తం ఏంటండి అని అడుగుతూ ఉంటారు. బైబిల్లో ఒక క్లియర్ కట్ ఆన్సర్ మీకు చూపించిన, దేవుని బిడ్డల ఎడల ఆయన చిత్తం ఏంటో చెప్పిన ఒక్క వచనంలో, మనల్ని శుద్ధి చేయడమే ఆయన చిత్తం. ఎక్కడ రాస్తుందండి? మనల్ని పరిశుద్ధపరచడమే ఆయన చిత్తం. ఆయన మన జీవితంలో ప్రతిదీ ఒప్పుకునేది మనం శుద్ధి చేయడానికే. ఎక్కడ రాస్తుందండి అంటే, 1 దశలోనికే 4వ అధ్యాయం ఒక్క వచనం చూద్దాము. 1 దశలోనికే 4వ అధ్యాయము, 1 Thessalonians chapter 4 ఎన్నో వచనం అంటే 3వ వచనం నుంచి చదువు. మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. సో దేవుని చిత్తం ఏంటట? మనం పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. ఇంకా చూడండి, కొంచెం కిందకి వెళితే 7వ వచనం, పరిశుద్ధకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు కాబట్టి.
ఓకే, వాటెవర్. సో మొత్తానికి ఇదంతా కూడా దానికోసం మాట్లాడుతున్నారు. మనం పరిశుద్ధంగా ఉండటయే దేవుని చిత్తం. సో దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు అన్నమాట. శ్రమ ఒప్పుకుంటాడు, కష్టం ఒప్పుకుంటాడు, సరి చేస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఇతరుల ద్వారా హెచ్చరింపజేస్తూ ఉంటాడు, మెలకుపరుస్తూ ఉంటాడు. మన జీవితాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. వెండిని నిర్మలము చేయు రీతిగా మనల్ని నిర్మలుగా చేస్తాడు. అది 5వ విషయం మనం నేర్చుకున్నాం. 6వది ఏంటంటే మన ప్రార్థనలను స్తుతులుగా మారుస్తాడు ఆయన. మన ప్రార్థనలు ఎలా మారుస్తాడు ఆయన? అది 17వ వచనంలో మనం చూస్తాము. ఆయనకు నేను మొరపెట్టేదని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన విండాను. 17లో ఏముందండి? మొరపెట్టాడంట, అప్పుడే నా నోట ఏముంది? ఇప్పుడు శ్రేష్టమైన కీర్తన. అంటే ప్రార్థనలు ఎలా మారుస్తున్నాడు ఆయన? కమాన్, స్తుతులుగా మారుస్తున్నాడు. ప్రార్థన కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేశాం, ప్రభు సహాయం చేశాడు, ఇప్పుడు మనం స్తుతులు చెల్లిస్తున్నాం. సో ఆ రోజు మనం దేవుని స్తుతించేటప్పుడు, దేవా నా ప్రార్థనలు స్తుతులుగా నువ్వు మారుస్తున్నావు నాయన, అందుబట్టి నీకు స్తోత్రాలను స్తుతులు చెల్లించాలి. ఆఖరికి ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఇదేంటంటే దేవుడు మనల్ని క్షమించడం మాత్రమే కాదండి, పశ్చాత్తాపడినప్పుడు క్షమించడం మాత్రమే కాదు, తిరిగి ఎంతో కృప మన జీవితంలో చూపిస్తున్నాడు. అదే మనం 19-20 వచనాల్లో చూస్తాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆ లైన్ చూడండి. దేవుడు నా మొర విన్నాడు, అంత బాగానే ఉంది, క్షమించాడు, అన్నీ చేశాడు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. కృప అన్న మాటకు అర్థం ఏంటంటే అయోగ్యుడికి మేలు చేయటం. ఏంటంటే అయోగ్యుడికి ఏం చేయడం? మేలు. ఇప్పుడు ఈ బైబిల్లో యాకోబు అన్న ఆయన ఉన్నాడు, దేవుడికి ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇదిగో నువ్వు కానీ నన్ను మళ్ళీ క్షేమంగా తీసుకొస్తే ఇక్కడికి నేను నీకు మందిరం కడతాను, నీకు అచ్చేతను ఇచ్చేతను అన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఊసెత్తలేదన్నమాట. కానీ దేవుడు మాత్రం యాకోబుకి ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవన్నీ మాత్రం ఆయన నెరవేర్చాడు అనమాట. యాకోబు అంటున్నాడు, దేవా నువ్వు నేడలో చూపించిన ఈ సత్యమునకు నువ్వు నీ కృపకు నేనైతే ఆ పాత్రుడును, చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటితే ఇప్పుడు 2 గుంపులు అయితే నేను మాట నిలబెట్టుకోలేదు, కానీ నువ్వు నా ఎడల ఈ అయోగ్యుణ్ణే నా ఎంతో మేలు నా జీవితంలో చేసావు, దానికి నేనైతే అపాత్రుడును. దేవుడు మనల్ని క్షమించడం మాత్రమే కాదు, అపాత్రుడైన మన ఎడల ఎంతో కృప ఆయన మన ఎడల చూపిస్తాడు. వీటన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెల్లించాలి. చెప్పండి ఒకసారి 7 విషయాలు ఏం నేర్చుకున్నామండి? ఎంత ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం చెప్పగలరా? అవిధేయులమే, కానీ ఆయన శక్తిని చూపించి విధేయులు అయ్యేటట్టు చేస్తాడు. 2వది ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. 3వది ఆయన మన జీవితానికి రాజుగా ఉన్నాడు ఆయన. 4 ఏ ఆయుష్ చుట్టూ ఈ లోకంలో బ్రతకడమేనా, నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. 5 దేవుడు మనం శుద్ధి చేస్తున్నాడు ఆయన. 6 మన ప్రార్థనలు స్తుతులుగా ఆయన మారుస్తున్నాడు ఆయన. 7 క్షమించడం మాత్రమే కాదు, మన ఎడల ఎంతో కృప చూపించిన మేళ్ళు చేస్తున్నాడు. వీటన్నిటిని బట్టి మన మనసారా దేవుని స్తుతులు చెల్లించుకుందాం.